హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం దర్శించుకుపోయే ఆలయం అయితే తమిళనాడులో ఉన్న చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని తిల్లై నటరాజస్వామి ఆలయం అని కూడా అంటారు. తిరుచిట్రంబలం అనే వర్డ్ నుంచి చిదంబరం అనే వర్డ్గా ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. పాండిచ్చేరి నుంచి చిదంబరం చేరుకోవడానికి 78 కిలోమీటర్స్ అవుతుంది. చెన్నై నుంచి అయితే 235 కిలోమీటర్స్ అవుతాయి. సో మీకు స్ట్రెయిట్ బస్ ట్రైన్ ఉంటే చెన్నై నుంచి వెళ్ళడం ఈజీ అవుతుంది, లేదా పాండిచ్చేరి వరకు వెళ్ళి పాండిచ్చేరి నుంచి సపరేట్ బస్ తీసుకోవాలి. చిదంబరం బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత 1 to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఈ ఆలయం ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడిచైనా వెళ్ళొచ్చు, లేదా షేర్ ఆటోస్ అలా తీసుకోవచ్చు. అండ్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఈ టెంపుల్ని దాటుకునే అన్ని మిగతా అవుట్ స్టేషన్ బస్సెస్ అన్నీ రీచ్ అవ్వాలి. కాబట్టి మాడవీధి, తేరడి అని చెప్పి స్టాప్స్ ఉంటాయి. అక్కడ దిగేశారంటే మీరు బస్ స్టాండ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. టెంపుల్ ముందే బస్ ఆగుతుంది. సో కరెక్ట్గా స్టాప్ చూసి అక్కడే దిగేయచ్చు. ఈ చిదంబరంలో ఉన్న ఈ నటరాజస్వామి ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటి అండ్ ఆకాశాన్ని రెఫర్ చేస్తుంది. అండ్ మిగతా 4 పంచభూత స్థలాలు చూసినట్టయితే, ఒకటి తిరుచిలో ఉన్న జంబుకేశ్వర స్వామి తిరువనెక్కావల్ అనే ప్రదేశంలో నీరుని రిప్రజెంట్ చేస్తూ ఒక పంచభూత స్థలం, ఇంకా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడుగా భూమిని రిప్రజెంట్ చేస్తూ మరొక పంచభూత స్థలం, ఇంకా తిరువన్నామలైలో అరుణాచలేశ్వర స్వామిగా నిప్పుని రిప్రజెంట్ చేస్తూ ఒక పంచభూత స్థలం, ఇంకొకటి కాళహస్తిలో కాళహస్తినాథుడుగా గాలిని రిప్రజెంట్ చేస్తూ ఇంకొక పంచభూత స్థలం. ఈ ఆలయం ఉన్న ప్రాంతం చూసినట్లయితే నియర్లీ 40 to 50 acres ఆఫ్ ల్యాండ్లో ఈ ఆలయం నిర్మించబడింది. చాలా పెద్ద ఆలయం. అండ్ ఈ ఆలయం లోపలే మనకి అమ్మవారి ఆలయం తనిగా ఉంటుంది, ఇంకా విఘ్నేశ్వరుడి ఆలయం తనిగా ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తనిగా ఉంటుంది. చాలా చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయం శివుడైన నటరాజస్వామికి ఇంకా గోవిందరాజ పెరుమాళ్ ఇద్దరికి అంకితం చేయబడిన ఒక పురాతనమైన చారిత్రాత్మక దేవాలయం అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. శివుడు, విష్ణు ఇద్దరు కలిసి ఒకే ఆలయంలో కొలువై ఉన్న ఆలయాలు అతి తక్కువ. అందులో ఇటువంటి ఒక బ్రహ్మాండమైన ఆలయంలో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది చాలా విశేషం. ఈ చిదంబరం అనే పదానికి అర్థాలు చూసినట్టయితే వేరే వేరే గ్రంథాల్లో వేరే వేరే అర్థాలు చెప్పినట్టున్నారు. అందులో కొన్ని నేను చెప్తాను. చిదంబరం అనే పదం చిత్ నుంచి ఉద్భవించి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. దీని అర్థం అయితే సృహ అనే అర్థం, చిత్ అంటే, ఇంకా అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఈ చిత్ ఆకాశం అనేదాన్ని చిదికాసం అంటారు. చైతన్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆకాశాన్ని అంటుకోవాలి అనే అర్థాన్ని ఇది రెఫర్ చేస్తుందని చాలా గ్రంథాల్లో చెప్పబడింది. ఒక వ్యక్తి సాధించవలసిన అంతిమ లక్ష్యంగా ఈ చిదాకాశాన్ని చెప్తున్నారు. ఈ చిదంబరం అనే పదం చిట్రంబలం అనే పదం నుంచి వచ్చి ఉండొచ్చని కొంతమంది భావిస్తున్నారు. చిత్తు అంటే దేవుని ఆట అనే అర్థం, ఇంకా అంబలం అంటే రంగస్థలం, అంటే దేవుడు తన నటనని ప్రదర్శించే ఒక రంగస్థలమే ఈ చిదంబరం అని మీనింగ్ వస్తుంది. ఈ ఆలయంలో మూలస్థానంలో గర్భగుడిలో మనం చూడగలిగేది నటరాజస్వామి యొక్క స్వరూపం. ప్రతి శివుడి గుడిలోనూ కూడా మనం రొటీన్గా క్లాసికల్ శివలింగాన్నే ప్రతిష్ఠ చేసుంటారు గర్భగుడిలో. కానీ పంచభూత స్థలమైన ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారు లింగ స్వరూపంలో కాకుండా నటరాజ స్వరూపంలో నిలువెత్తు మూర్తిగా మనకి దర్శనమిస్తారు. ఈ నటరాజ స్వరూపంలో స్వామివారు ఈ నాట్య కళకి తనే ప్రభు అనేదాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క కథ ఏంటి, చరిత్ర ఏంటి అని చూసినట్లయితే, శివుడు తిల్లై వనం, వనం అంటే అడవి అని అర్థం,
ఈ తిల్లై చెట్లు ఉండే ఒక అడవి. ఇప్పటికీ ఈ అడవి అనేది పిచ్చావరం ఫారెస్ట్గా, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్గా ఒక టూరిస్ట్ స్పాట్గా ఉంది. అక్కడ బోటింగ్ వెళ్ళే వాళ్ళు, ఆ ఫారెస్ట్ అన్ని చూసే వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. సో ఆ తిల్లై అడవిలో నుంచే ఈ చిదంబరం కథ మొదలవుతుంది. ఒకనప్పుడు ఆ తిల్లై అడవుల్లో మాయాజాలం యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండేదంట. మంత్రాలు లేదా మంత్ర పదాలు వాడి వాటి ద్వారా భగవంతుడిని నియంత్రించవచ్చు, ఇటువంటి నమ్మకం ఉన్న సాధువులు, ఋషులు ఇటువంటి సమూహం కూడా నివసించేవారట. అప్పుడు శివుడు భిక్షాటన కోరుకునే ఒక సాధారణ వేదాంతి స్వరూపమైన పిచ్చాటనాద రూపాన్ని ధరించి అద్భుతమైన అందం మరియు తేజస్సుతో ఆ అడవిలో విహరిస్తున్నాడంట. ఇంకా విష్ణువు మోహిని స్వరూపం దాల్చి శివుడికి భార్యగా తనతో పాటు తనని అనుసరిస్తూ నడుస్తున్నాడు అడవిలో. ఇంకా అక్కడ ఉన్న సాధువులు, ఋషులు వీళ్ళిద్దరిని గమనించారంట. అండ్ ఇంత అందంగా ఉన్న ఈ భార్యాభర్తల్ని చూసి ఆ ఋషులు, మునులు వాళ్ళ యొక్క భార్యలు వాపోయారంట. ఇంకా తన యొక్క అందంతో, తేజస్సుతో శివుడు వాళ్ళ భార్యలందరినీ కూడా అలరింపచేస్తున్నాడనే కోపంలో ఆ ఋషులు అందరూ కూడా వాళ్ళకి తెలిసిన ఆ మంత్రోపదేశాలు అవన్నీ ప్రయోగించి సర్పాలని సృష్టించి భగవంతుడి మీదకి ఊసుకొలిపారంట. ఇంకా భగవంతుడు సర్పాలను ఎత్తుకొని తన తలకి, మెడకి, నడుముకి వాటిని ఆభరణాలుగా ధరించుకున్నాడంట. ఇంకా ఆ ఋషులందరికీ మరింత కోపం వచ్చేసింది. ఒక భయంకరమైన పులిని పిలిచారంట వాళ్ళ మంత్రోపదేశాలతో. భగవంతుడు తన నడుము చుట్టూ శాలువాలాగా ఆ పులి యొక్క చర్మాన్ని ధరించాడంట. ఇంకా ఋషులందరికీ విసుగొచ్చేసింది. ఏం చేసినా ఏది తనకి ఇబ్బంది కలగట్లేదు, అన్నిట్లో తనే జయిస్తున్నాడని చెప్పి ఇంకా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక బలాన్ని మొత్తాన్ని సేకరించి శక్తివంతమైన ఒక రాక్షసుడిని పిలిచారంట. తన పేరు ముయులుకన్ అని పిలుస్తారు. ఒక అహంకారం మరియు అజ్ఞానం రెండు చేరితే ఎలా ఉంటాయో దానికి చిహ్నంగా ఆ రాక్షసుడిని చెప్తారు. అండ్ ఆ రాక్షసుడు వచ్చిన తర్వాత భగవంతుడు సున్నితంగా చిరునవ్వుతో ఆ రాక్షసుడి వీపు పైకి అడుగులు వేసి అతన్ని కదలకుండా ఆపి ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడంట. అలా ఆనంద తాండవం చేస్తున్నప్పుడు స్వామివారు తన యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టాడంట. అప్పుడు అక్కడున్న ఆ సాధువులకి, ఋషులకి అర్థమైందంట, ఈ భగవంతుడే సత్యం, మంత్రాలకు, కర్మలకు అతీతుడు, అండ్ తనని లొంగ తీసుకోవడం ఏ మంత్రం వల్ల కూడా అవ్వదనేది వీళ్ళు గ్రహించి అందరూ లొంగిపోయారంట స్వామివారికి. అండ్ ఇలా శివుడు ఆనంద తాండవం చేశాడు అనే వార్త విని విష్ణువు యొక్క వాహనమైన ఆదిశేషుడు ఆ ఆనంద తాండవాన్ని చూడాలని చెప్పి చాలా కోరుకున్నాడంట. అప్పుడు స్వామివారు తనకి వరమిచ్చాడంట. తిల్లై అడవుల్లో వెళ్ళి పతంజలి ముని స్వరూపాన్ని దాల్చి అక్కడ తపస్సు చేయమని చెప్పి అండ్ కొంతకాలంలో తన కోరిక నెరవేరుతుందని చెప్పి వరమిచ్చాడంట. అండ్ పతంజలి స్వరూపంలో ఆదిశేషుడు ధ్యానం మొదలుపెట్టాడు ఆ తిల్లై అడవుల్లో. అక్కడ తను తపస్సు చేస్తున్నప్పుడు పులికాల్ ముని అని చెప్పి ఇంకొక మునిని దర్శించుకున్నాడంట. మీట్ అయ్యే అవకాశం పొందాడు. పులికాల్ ముని అంటే పులి అంటే టైగర్, అంటే నిజమైన ఒక మృగం పులి. ఇంకా పాద లేదా కాల్ అంటే మన యొక్క పాదాలు. సో పులి లాంటి పాదాలున్న ఒక మునిని కలిశారంట ఈ పతంజలి ముని స్వరూపంలో ఉన్న ఆదిశేషుడు. ఇంకొక మునైన పులికాల్ ముని, తనకు ఆ పేరు రావడానికి కారణం కూడా ఇంకో కథ ఉంది. అండ్ తన యొక్క చూపు, తన యొక్క పాదాలు ఆ పులిని రిప్రజెంట్ చేసేలా ఉంటాయంట. సూర్యోదయానికి ముందే ఫాస్ట్గా ఆ చెట్లెక్కి స్వామివారి కోసం పూలు తీసుకొచ్చి, అంటే తేనెటీగలు వచ్చి ఆ పూలను చేరుకుని అందులో ఉన్న తేనెని తీసేకి ముందే త్వరగా వెళ్ళి
ఆ పూలను తీసుకొచ్చి స్వామివారి పూజలకి తను వాడేవారట. కాబట్టి తనకి ఆ పులి లాంటి వేగంతో కూడిన కాళ్ళు ప్లస్ ఆ చూపు వచ్చిందని చెప్తారు. ఇంకా ఈ ఇద్దరు మునిలు, పతంజలి ముని ఇంకా ఈ పులికాల్ ముని, వీళ్ళిద్దరి గురించి కూడా విష్ణు పురాణంలో, శివపురాణంలో రెండిట్లో చెప్పబడింది. మునులిద్దరూ కూడా, పతంజలి ముని, ఈ పులికాల్ ముని ఇద్దరూ కూడా పిల్ల అడవుల్లోకి వెళ్ళి స్వామివారిని శివలింగ స్వరూప దర్శనం చేసుకున్నారంట. అండ్ ఇప్పటికీ ఆ శివలింగాన్ని తిరుమూలటనేశ్వర్ అనే పేరుతో కొలుస్తున్నారు. అక్కడ శివుడు వాళ్ళిద్దరికి ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడు. అండ్ తను ప్రదర్శించిన రోజు పుష్యమి నక్షత్రం తమిళ నెల అయిన తై నెలలో, అంటే జనవరి టు ఫిబ్రవరి మధ్యలో వస్తుంది. అటువంటి నెలలో పుష్యమి నక్షత్రం నాడు ఈ ఆనంద తాండవాన్ని మళ్ళీ వాళ్ళిద్దరికి ప్రదర్శించాడని చెప్తున్నారు. ఆనంద తాండవం అంటున్నారు అంటే ఆ పోస్చర్ ఎలా ఉంటుందన్న డౌట్ మీ అందరికీ వచ్చే ఉంటుంది. అండ్ మోస్ట్లీ నటరాజస్వామి యొక్క స్వరూపాల్లో ఈ ఆనంద తాండవ స్వరూపాన్ని మనం ఎక్కువ దర్శించుకొని ఉంటాము. ఈ ఆనంద తాండవం అనేది డ్యాన్స్ పోస్చర్, అంటే ఒక భరతనాట్యం డాన్సర్ యొక్క పోస్చర్ ఎలా ఉండాలి అండ్ తన యొక్క డ్యాన్స్ ఎలా ఉండాలి అనేదాన్ని రిప్రజెంట్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ నటరాజస్వామి కాలు కింద ఆ రాక్షసుడు, తన పాదాల కింద రాక్షసుడు ఉండడం అజ్ఞానం అతని పాదాల కింద ఉందని సూచిస్తుంది. ఇంకా చేతిలో అగ్ని అంటే చెడుని నాశనం చేసే పవర్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా ఎత్తబడిన ఆ ఇంకో చెయ్యి అన్ని జీవితాలకి తనే రక్షకుడు అనేది సూచిస్తుంది. ఇంకా వెనుక ఉన్న ఆ రింగ్ అయితే విశ్వాన్ని సూచిస్తుంది. అతని చేతిలో ఉన్న ఆ డ్రమ్, ఆ ఉడుక్కై అంటారు, మన యొక్క లైఫ్ అంటే ఈ జనని, సృష్టి వీటన్నిటి యొక్క మూలాన్ని సూచిస్తుంది. నటరాజస్వామి మూర్తిని చూస్తే మనకి ఈ పోస్చర్ కళ్ళల్లో కనిపిస్తుంది కదా. సో దీని అర్థం ఇప్పుడు మనకి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఇటువంటి స్వరూపం కాకుండా ఒక రేర్ అయిన ఒక తాండవ పోస్చర్ ఇక్కడ ఈ చిదంబరం ఆలయం నుంచి 32 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేలకడంబూర్ అనే ఏరియాలో ఉంది. అక్కడ స్వామివారు ఒక ప్రత్యేక తాండవాన్ని ప్రదర్శించాడు. ఒక ఎద్దు మీద తను నాట్యం చేస్తూ చుట్టూ దేవదేవతలందరూ కూడా తన యొక్క ప్రదర్శనని చూస్తున్నట్టుగా అటువంటి ఒక్క పోస్చర్లో స్వామివారు ఆ మేలకడంబూర్లో దర్శనమిస్తున్నారు. సో వీలైతే ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఆ ఆలయాన్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. స్వామివారు ఎక్కడైతే ఆనంద తాండవం చేశారో చేసిన చోటుని పొస్సబై అంటే గోల్డ్ అయిన ఒక స్టేజ్, గోల్డ్తో చేయబడిన స్టేజ్, అంటే 5 పంచసభలు ఉన్నాయి స్వామివారు నాట్యం ప్రదర్శించినవి అని చెప్పాను కదా. ఆల్రెడీ ఒక సభ అంటే రత్న సభ, రూబీ సభ మనం తిరువాలంగాడు అనే ఆలయంలో చూసాము. సో ఇంతవరకు మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా ఆ ఆలయ దర్శనం చేసుకోండి. ఆ పంచసభల్లో ఒకటి రత్న సభ, దాన్ని రూబీ ఆ రెడ్ కలర్ సభ అంటారు. అది తిరువాలంగాడు అనే ప్రాంతంలో ఉంది. మిగతా 4 చూసినట్టయితే ఒకటి ఈ చిదంబరంలో ఉన్న ఇక్కడ ఆనంద తాండవం చేసిన పొస్సభ, ఇది 2. ఇంకా ఇంకొకటి అయితే చిత్రసభ అనేది ఒకటి. ఇంకా వెల్లి సభ అనేది మీనాక్షి అమ్మవారి గుడి, ఇంకా తామిర సభ అని తిరునల్వేలిలో ఉంది. సో ఈ పంచసభల్ని దర్శనం చేసుకోబోతున్నాం మన ఛానల్లోనే. సో వేచి ఉండండి. ఇప్పటికే 2 సభలో దర్శనం అయ్యింది. ఒకటి రత్న సభ, ఒకటి పొస్సభ అంటే గోల్డెన్ సభ. ఈ పొస్సభ పొన్ అంటే గోల్డ్ అని అర్థం, బంగారం అనే అర్థం. సో ఈ బంగారు సభ ఇక్కడ ఉండడం మూలాన ఈ చిదంబరంకి పొన్నంబలం అనే ఇంకొక పేరు కూడా వచ్చింది. పొన్ అంబలం అంటే, అంబలం అంటే ఒక డ్యాన్స్ చేసే స్టేజ్, అండ్ పొన్ అంటే బంగారం. సో బంగారంతో చేయబడిన ఒక రంగస్థలం అని కూడా అర్థం. ఆలయ ప్రాంగణంలో చూసినట్లయితే చాలామంది దేవదేవతల యొక్క వివిధ మూర్తుల్ని మనం చూడగలుగుతాము. 50 ఎకరాల్లో ఒక గుడి అంటే ఆలోచించుకోండి ఆ ప్రాంగణం ఎంత పెద్దదిగా ఉంటుంది అండ్ ఎంతమంది దేవదేవతల్ని అక్కడ కొలువై ఉంటారని చెప్పి. అండ్ వాళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత మనం ఆ గర్భగుడిలోకి వెళ్తే పైకప్పు మొత్తం కూడా బంగారంతో చేయబడింది.
ఆ బంగారుతో చేయబడిన ఆ గర్భగుడి మూలస్థానం ఏదైతే ఉందో అక్కడ మనం శివుడిని 3 స్వరూపాల్లో దర్శించుకోవచ్చు. ఒకటి రూపం, ఇంకొకటి అర్ధరూపం, ఇంకొకటి నిరాకార. సో ఈ 3 స్వరూపాల్లో ఈ బంగారు పైకప్పు వేదిక కింద మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. సో ఈ రూప స్వరూపంలో సకల తిరుమేని అంటారు. అండ్ నటరాజస్వామి భగవాను స్వరూపం మనం దర్శించుకోగలుగుతాం. ఇది మానవ స్వరూప రూపం. ఇంకా అర్ధరూపం అనేది సకల నిష్కల తిరుమేని అంటారు. చంద్రమౌళీశ్వరుడి యొక్క స్వరూపం స్ఫటిక లింగంగా అర్ధ మానవ స్వరూపాన్ని మనం దర్శించుకోగలుగుతాం. ఇది 2వ రూపం. ఇంకా లాస్ట్గా నిరాకార స్వరూపం అంటే ఆకారమే లేని యొక్క స్వరూపం అంటారు. సో ఇదే చిదంబర రహస్యం అని కూడా అంటారు. గర్భగుడి లోపల ఉండే ఒక ఖాళీ స్థలం నిష్కల తిరుమేని అంటారు. సో మీరు వన్స్ ఆ ఆలయంలోకి వెళ్తే గర్భగుడిలో ఈ 3టిని కూడా మీరు ప్రత్యేకించి గమనించండి. అండ్ గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దగ్గరగా క్లోజప్లో చూడాలి ఈ 3టిని అంటే దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి. సో అక్కడ ఎంక్వైరీ చేయండి గర్భగుడి దగ్గర. చాలా పురాతనమైన ఆలయం ఇది. చేర, చోళ, పాండ్యాస్, పల్లవాస్ వీళ్ళందరి యొక్క రాజవంశ పాలన మొత్తం కూడా జరిగిన కాలంలో ఈ ఆలయాన్ని చాలా పునర్నిర్మాణాలకి గురి చేశారు. ఈ ఆలయంలో 5 హాల్స్ ఉన్నాయి, చాలా పెద్దవి. అందులో రాజ్యసభ అంటే స్వామివారు ఆనంద తాండవం ప్రదర్శించిన చోటు ఏదైతే ఉందో ఆ రాజ్యసభ లేదా ఇంకా 1000 కాళ్ళ మండపం ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా అద్భుతమైన లక్షణాలు ఉన్న ఆర్కిటెక్చర్స్ శిల్పాలన్నింటినీ కూడా ఈ ఆలయంలో మనం గమనించవచ్చు. ఇంకా సంవత్సరానికి 2 సార్లు వేల మంది భక్తులు లాగించే ఆలయం యొక్క రథం కూడా ఇంకొక అద్భుతం అనే చెప్పచ్చు. ఈ ఆలయ రథం నేను పులికాల్ ముని అని చెప్పాను కదా, తన యొక్క ఇంకొక పేరైతే వ్యాఘ్రపాదుడు. అండ్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా చిదంబర రహస్యం అంటే ఏంటి అని. అంటే స్వామివారి యొక్క మూలస్థానం ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడ స్క్రీన్ని తొలగించి హారతి చూపిస్తారు, కానీ అక్కడ ఏమీ ఉండదు. కానీ ఒక బంగారుతో చేయబడిన ఆ విల్వ మాల అయితే మాత్రం ఉంటుంది, కానీ మూర్తి ఉండడు. ఇది దేన్ని సూచిస్తుందంటే స్వామివారు ఆది అంతం 2 లేనివారు. అండ్ అదే ఆకాశం అంటే బిగినింగ్ అండ్ ఎండ్ 2 కూడా ఏది లేదు అని చెప్పి సూచించేదే ఈ ఆకాశలింగం అని చెప్తారు. అదే ఈ పంచభూత స్థలాల్లో ఒకటి అని చెప్తారు. అండ్ ఈ ఆది అందం అనేది అనుభవాలతో మాత్రమే తెలుసుకోగలుగుతాం, కానీ చూడలేము అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఆలయంలో గర్భగుడిలో ఒక్క స్పాట్ నుంచి మనం నిలబడి చూస్తే ఒకవైపు విష్ణుమూర్తి దర్శనం, ఒకవైపు నటరాజస్వామి దర్శనం, మరొక వైపు మనకి బ్రహ్మదేవుడి దర్శనం. ఈ 3 కూడా మనం చూడొచ్చు. అంటే గర్భగుడిలో ఉన్న నటరాజస్వామిని చూడొచ్చు, గర్భగుడిలో ఉన్న విష్ణువుని చూడొచ్చు అంటే గోవిందరాజ పెరుమాళ్, ఇంకా బ్రహ్మదేవుడు. వీళ్ళ ముగ్గురిని ఒక్క స్పాట్లో నిలుచుకొని చూస్తే ఒకే టైంలో చూడొచ్చు. ఇది కరెక్ట్గా మనం నటరాజస్వామి గర్భగుడి నుంచి మెట్లు ఎక్కుతాం. ఎక్కిన వెంటనే మనకి గోవిందరాజస్వామి ప్రాంగణం ఉంటుంది. సో ఆ 2 అంటే ఒక ఎల్ షేప్ వేసుకుంటే అక్కడ నిలబడితే మనం వీళ్ళ ముగ్గురిని కూడా చూడొచ్చు. సో తప్పకుండా మీరు ఆ ఆలయంకి వెళ్తే ఆ స్పాట్లో నిలబడి దర్శనం చేసుకోండి. ఈ చిదంబరానికి ఎలా వివిధ పేర్లు ఉన్నాయో అంటే తిరుచిత్రంబలం అని, చిదంబరం అని, తిల్లై అని. అండ్ ఈ ఆలయానికి కూడా చాలా పేర్లే ఉన్నాయి. తిల్లై నటరాజ టెంపుల్ అంటారు, చిదంబరం టెంపుల్ అంటారు, తిరుమూలనాడర్ టెంపుల్ అంటారు, సభానాయగర్ టెంపుల్ అంటారు. సో ఇన్ని వివిధ పేర్లతో పిలిచినా కూడా ఈ ఆలయం అనేది శివక్షేత్రాల్లోనే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటి ఆలయం అనే చెప్పొచ్చు.
ఇంకా ఈ ఆలయంలోనే అమ్మవారికి సపరేట్గా ఒక ఆలయం ఉంది. శివగామ సుందరిగా ఉమయాంబికగా స్వామివారు అమ్మవారు కొలవబడుతున్నారు. అండ్ ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజ పెరుమాళ్ టెంపుల్ ఏదైతే ఉందో అది 108 దివ్య దేశాల్లో ఒక దివ్య దేశం అని కూడా చెప్పచ్చు. నటరాజస్వామి దర్శనం మన యొక్క మనసు యొక్క నెమ్మది దాన్ని సూచిస్తుంది. అంటే ఎటువంటి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి మనకి పీస్ లభిస్తుంది అని చెప్తారు. స్వామివారిని దర్శించుకోవడం, కళారంగంలో ఈ ఆర్ట్స్లో బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకునేవారు ప్రత్యేక పూజలు కూడా స్వామివారికి సమర్పించుకుంటారు. ఈ ఆలయంలో గోవిందరాజ పెరుమాళ్ అంటే విష్ణువు యొక్క ప్రాంగణం ఉండడానికి కారణమైతే ఒకప్పుడు శివపార్వతులు ఇద్దరు నాట్యంలో ఎవరు గొప్ప అని చెప్పి పోటీ పడ్డారంట. అండ్ తీర్పు చెప్పమని చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు విష్ణువు ఓకే నేను ఇలా పడుకొని చూస్తానని చెప్పి తను పడుకున్నాడు. అండ్ ఆ శయన కులంలోనే ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్నాడు. అండ్ వీళ్ళిద్దరూ పోటీపడి నాట్యం చేస్తూ శివుడు ఆనంద తాండవాన్ని ప్రదర్శించాడు. ఇంకా దేవదేవతలందరూ కూడా శివుడే అని చెప్పి తీర్పు చెప్పేశారు. అప్పుడే నిద్ర లేచినట్టుగా విష్ణువు అవును అందరూ చెప్పేశారు ఇంక నేను చెప్పేది ఏంటి అని చెప్పేశాడు. దాంతో పార్వతీదేవి కోపం వచ్చి కాళీదేవిగా మారి పిల్లై కాళీయమ్మని అని చెప్పి ఈ ఆలయానికి సమీపంలోనే ఇంకొక ఆలయం ఉంది, ఆ ఆలయంలో వెళ్ళి కూర్చుంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఆ ఆలయం అక్కడే ఉంది. సో ఈ ఆలయానికి వచ్చేవారు తప్పకుండా ఆ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో భక్తులకి సౌకర్య గదులు కానీ గెస్ట్ హౌస్, కాటేజెస్ ఇలాంటివి ఏవి అవైలబుల్లో లేవు. సో ప్రైవేట్ రూమ్స్ అండ్ హోటల్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆలయానికి సమీపంలో. సో అలా ప్రిఫర్ చేయండి. అండ్ రూమ్ రెంట్స్ అయితే 800 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ అప్ టు 2500 వరకు ఉన్నాయి. సో మీకు ఏది ఫీజిబుల్లో అది ప్లాన్ చేసుకోండి. ఆలయ ప్రాంగణం మొత్తం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి ఒక స్పాట్ కనిపిస్తుంది. అంటే ఒక స్పాట్ని సర్కిల్ చేసి ఉంటారు. అక్కడ నిలబడి చూస్తే ఈ 4 వైపు ఉన్న ఆ గోపురం కూడా మనకి ఆ ఒక్క స్పాట్ నుంచి నిలబడి చూస్తే ఒకేసారి కనిపిస్తాయి. సో ఆ స్పాట్ని కూడా చూడడం మరవకండి. ఇంకా నవగ్రహ స్వరూపాలుగా శివలింగ స్వరూపం ఉండడం కూడా సపరేట్గా ఒక ప్రాంగణంలో ఉంటుంది. దాన్ని కూడా విజిట్ చేయడం మరవకండి. ఇంకా అమ్మవారి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇవన్నీ కూడా సపరేట్గా అంటే మీరు గుడి మొత్తం ఒక గేట్ ఒక ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చి మొత్తం ఒక ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేసి వస్తేనే అన్ని ఆలయాల్ని మిస్ కాకుండా దర్శించుకోగలుగుతారు. ఎందుకంటే చాలామంది దేవదేవతల స్వరూపాలకి వివిధ సపరేట్ ప్రాంగణాలు ఉన్నాయి. అండ్ ఆలయం కూడా చాలా పెద్దది కాబట్టి మీరు ఏది మిస్ చేయకూడదంటే నిదానంగా ఆలయం ఆ టెంపుల్ కాంప్లెక్స్ మొత్తం ఒక్కొక్క వే కూడా నడిచి వెళ్ళి చూడండి నిదానంగా. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి దర్శనం. ఎంతో ప్రత్యేకమైన అద్భుతమైన ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవడం నాకు కూడా హ్యాపీగానే ఉంది. అండ్ మేము చెందిన ఆ అనుభూతి మీతో పాటు షేర్ చేసుకోవడం కూడా మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అండ్ మీకు వీలైతే నేర్లో వెళ్ళి ఆలయాన్ని దర్శించుకోండి. అలా వెళ్ళి దర్శించుకోవడం కుదరని వాళ్ళు ఈ వీడియోతో చూసి తృప్తి చెందాలని కోరుకుంటున్నాం. అండ్ వీడియో నచ్చినట్టుగా ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే ఒక ఆలయంతో ఆ ఆలయ చరిత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.